ఇక్కడ రెండే అంశాలు జరుగుతాయి. ఒకటి డీల్ సెట్, రెండోది కొత్త పార్టీ. గంతే. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అంతా అవుతుంది. ఇదంతా రెండు అంశాల దగ్గర కవిత హీల్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి డీల్ సెట్ చేసుకొని కేటీఆర్ హరీష్ది నా విషయంలో జోక్యం చేసుకోవద్దు, వాళ్ళ లైన్లో వాళ్ళదే, నా లైన్లో నాదే, నా నాయకుడు కేసీఆర్ హ్యాండ్ ఓవర్లో పనిచేస్తే నాకు మంచి పదవి ఇవ్వాలి, ఆస్తిలో వాటా రావాలి. ఈ డీల్ సెట్ అయితే కవిత గప్చుప్ అయిపోతుంది. రెండోది వీళ్ళు వినలేదా, కేసీఆర్ ఈమెను పిలిచి మాట్లాడలేదా, కథం పార్టీ పెట్టుడు ఖాయం. ఈ రెండే అంశాల దగ్గర ఆమె డిసైడ్ అయింది. ఇంతకు ఎన్లా తీసుకున్నా పార్టీ కథమే. కాబట్టి ఆమెకున్న రెండు ఆప్షన్లు డీల్ సెట్ చేసుకోవడం, కొత్త పార్టీ పెట్టడం. ఇక పార్టీ ఇప్పటికిప్పుడు పెడతా అంటే ఇప్పటికిప్పుడు కూడా పార్టీ పెట్టదు. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టకుండా బీఆర్ఎస్ని ఖతం చేసే ప్లాన్ ఫస్ట్ ఆమె చేయబోతున్నది. సో ఆ పార్టీని మొత్తం తన లైన్లోకి తీసుకోవాలి అన్న ప్లాన్ ఆమె చేయబోతున్నది. ఈలోపుగా కేటీఆర్ గమనించి కాళ్ళ బేరానికి వస్తే డీల్ సెట్, లేదు అనంటే కొత్త పార్టీ. ఇది తప్ప ఇంకొకటి జరగడానికి అవకాశం లేదు.